హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం, ఫిబ్రవరి 11th వరకు అప్లికేషన్ ఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డౌట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైలమాస్ ఉన్నాయి. సో వాటన్నిటికి ఒక కొలిక్కి వచ్చింది అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ ఒక 4 months ఉంది ఫర్ దిస్ ఎగ్జామినేషన్. సో ఈ 4 months ఎలా ప్రిపేర్ అవ్వాలి? కంప్లీట్గా జీరో నుంచి స్టార్ట్ అయిన వాళ్ళకు ఈ 4 months సరిపోతుందా? ఒకవేళ కంప్లీట్గా సిలబస్ అయిపోయిన వాళ్ళు ఈ 4 months ఎఫెక్టివ్ రివిజన్ ప్లాన్ ఎలా ఉండాలి? సో ఈ 4 months గ్యాప్లో మెయిన్స్ గురించి ఆలోచించాలా? పర్టికులర్గా ఆప్షనల్ కానీ ఆన్సర్ రైటింగ్ కానీ వీటన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కామన్ డౌట్స్ కంటే ముందు ఇంకొక కామన్ డౌట్ ఉంది. సో చాలా మంది ఫ్రెషర్స్, సో బేసికల్గా నా యూట్యూబ్ ఛానల్లో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో నేను ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను అప్లై చేస్తున్నాను కానీ అటెంప్ట్ ఇవ్వాలా వద్దా అర్థం అవ్వట్లేదు. సో ఒకవేళ అప్లై చేసి అటెంప్ట్ ఇవ్వకపోతే కౌంట్ అవుతుందా కాదా? ఇది ఫస్ట్ క్వశ్చన్. సో అటెంప్ట్ ఇవ్వాలా వద్దా అనేది సెకండ్ క్వశ్చన్. సో గైస్, వెరీ క్లియర్గా చెప్తున్నాను, అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ రాస్తేనే అటెంప్ట్ అనేది కౌంట్ అవుతుంది. అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ రాయకపోతే దాట్ విల్ నాట్ బి కౌంటెడ్. సో అది జీరో అటెంప్ట్స్ లానే. సో ఎందుకంటే అప్లై చేసి డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ వల్ల ప్రిపేర్ అవ్వకపోవడం, అటెంప్ట్ వేస్ట్ అవుతుంది అనుకుంటారు కదా. సో అప్లై చేస్తే కౌంట్ కాదు, ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తేనే కౌంట్. సో అది ఫస్ట్ పాయింట్. అండ్ అటెంప్ట్ ఇవ్వాలా వద్దా? కొంతమందికి ఎస్సీ ఎస్టీకి అన్లిమిటెడ్ టైమ్స్, లేకపోతే ఓబీసీకి 9 attempts ఇవ్వడం, సో జనరల్ కేటగిరీకి 6 attempts ఇవ్వడం, సో ఏజ్ రిలాక్సేషన్ వీటన్నిటిని బేస్ చేసుకొని సో ఎక్కువ అటెంప్ట్స్ ఉన్న వాళ్ళు జస్ట్ ఒక అటెంప్ట్ ఇద్దామా అని చెప్పేసి అనుకుంటారు. దర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉన్నాయి కాబట్టి పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు. సో సేమ్ అట్లాగే ఇప్పుడు ఓబీసీ కానీ జనరల్ కేటగిరీ గైజ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అటెంప్ట్ చాలా చాలా క్రూషియల్. కేవలం అటెంప్ట్ ఇస్తే లైక్ మనకి ఏదైనా థింగ్స్ తెలుస్తాయి అనుకునే నేచర్తో మాత్రం ముందుకు వెళ్ళకండి. సో ఎందుకంటే ఈచ్ అటెంప్ట్ ఈస్ వెరీ క్రూషియల్. మనకు తెలీదు ఆ లాస్ట్ అటెంప్ట్ వరకు మనం వెళ్తామా లేదా అని చెప్పేసి ఫస్ట్ అటెంప్ట్లో ఉన్న మనకు తెలీదు. నా గురించి చాలా చాలా క్లియర్గా చెప్తే, నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అటెంప్ట్ చేసేటప్పుడు 4 attempts మాత్రమే ఉన్నాయి. 2014లో 4 కాస్త 6 అయ్యాయి జనరల్ అటెంప్ట్స్కి. సో ఆ 4 attemptsలో మాత్రమే ఫస్ట్ అటెంప్ట్ గ్రాడ్యుయేషన్లో ఉండే, అంటే గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ పర్సూయింగ్స్, అంటే ఫైనల్ ఇయర్ స్టేజ్లో కూడా అప్లై చేస్తాం కదా. సో ఆ 4th yearలో ఉన్నప్పుడు అనిపించింది ఏంటంటే 4 attempts దీనికి అంత అవసరం లేదు, మహా అయితే ఒక 2 years కూర్చుంటాం, లేకపోతే 3 కూర్చుంటాం, 4 ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళను కదా అని చెప్పి ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చేసాను. సో ఆ తర్వాత ఆల్మోస్ట్ మళ్ళీ అటెంప్ట్స్ పెరిగాయి. 6 attemptsలో 5 times మెయిన్స్ రాశాను, 2 times ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంకా లాస్ట్ ఇంటర్వ్యూ జస్ట్ సింగిల్ డిజిట్ మార్క్స్తో పోయింది. కానీ అప్పుడు అనిపించింది, అబ్బా గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు అటెంప్ట్ ఇవ్వకపోతే అయిపోయేది, ఇంకొక అటెంప్ట్ ఉంటే ఖచ్చితంగా ర్యాంక్ కొట్టేవాడిని. సో ఇలాంటి థింగ్స్ ఉంటాయి. సో అందుకే నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను గైస్, ఏ అటెంప్ట్ అయినా కూడా చాలా ప్రీషియస్. అసలు ఏమీ తెలియకుండా ఆ పేపర్ ఏంటో తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో అటెంప్ట్ ఇవ్వాలనుకునే వాళ్ళకు చాలా క్లియర్గా చెప్తున్నాను, ఇవ్వకండి. సో ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు అవే పేపర్స్ నంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్లో డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. సో పేపర్ 1 CSAT అలాగే పేపర్ 2 CSAT ఏదైతే ఉంటుందో మీకు క్లియర్ కట్గా డౌన్లోడ్ చేసుకునే ప్రింటబుల్ ఫార్మాట్లో సోషల్ మీడియాలో చాలా దొరుకుతాయి. సో కేవలం అటువంటివి చూడాలి అనే ఉద్దేశంతో అటెంప్ట్ వేస్ట్ చేసుకోకండి. అన్లిమిటెడ్ ఉన్న వాళ్ళకు నో వరీస్. సో మీరు ఇచ్చిన దట్ డజంట్ మచ్ కన్సర్న్ మచ్. సో దెన్ లెట్స్ గో టు ద టాపిక్. 0 level నుంచి ఉన్న వాళ్ళకి సో కొట్టడానికి సాధ్యమవుతుందంటే ఎస్, అంటే ప్రతిసారి చెప్తుంటాను, ప్రిపరేషన్ మాత్రమే కాకుండా కొన్నిసార్లు బ్రూట్ లక్ పైన కూడా డిపెండ్ అవుతుంది. నెగిటివ్ మార్క్స్ కాబట్టి ఊరికే ఏదో ఒక ఆప్షన్ పెడితే సక్సెస్ అవ్వడం చాలా కష్టం. కానీ కొన్నిసార్లు కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే, సో బేసిక్ ఐడియా ఉంటుంది, సబ్జెక్ట్ పాలిటీ అంటే ఏంటి, హిస్టరీ అంటే ఏంటి, జాగ్రఫీ అంటే ఏంటి, ఓపికతో ఒక నంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్, అంటే ఒక 4-5 ఇన్స్టిట్యూట్స్ ఒక టెస్ట్ సిరీస్ని అటెంప్ట్ చేసి ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్ మాత్రమే చూసి దానిపైన ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని సో అట్లా చాలా టెస్ట్స్ రాసినప్పుడు సో ఒక టెస్ట్ అటెంప్ట్ చేయడం పెద్ద ఏమీ కష్టం కాదు అనిపిస్తుంది. అటెంప్ట్ చేసినా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, బట్ వెరీ వెరీ మైన్యూట్ ఛాన్సెస్ మాత్రమే. సో ఇది అంటే ఏం ప్రిపరేషన్ లేకుండా, అంటే కొంచెం బేసిక్స్ తోటి ఓన్లీ టెస్ట్ అటెంప్ట్ ద్వారా వెళ్తే ఛాన్సెస్ ఉంటాయి, బట్ వెరీ మినిమల్ ఛాన్సెస్. అది నేనేం సజెస్ట్ చేయను.
అసలు ఏం ప్రిపరేషన్ లేకుండా ఇక్కడ నుంచి జీరో లెవెల్ నుంచి ప్రిపరేషన్ అయిన వాళ్ళకు చాలా క్లియర్గా చెప్తున్నాను. కొన్నిసార్లు స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే యూపీఎస్సీ జర్నీ ప్రాసెస్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ ఉంటుంది. సో మీరేం చేస్తారు, ఫస్ట్ ప్రిలిమ్స్ కదా, ఒక 4 నెలలు ఉంది కదా, ఎక్కడో ఒక దగ్గర ర్యాపిడ్ రివిజన్ కోర్స్ కానీ ఏదైనా ఫాస్ట్ ట్రాక్ కోర్సెస్ లాగా మనం చూసేద్దాం. సో ఒక ఓవర్ వ్యూ వస్తుంది, ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇచ్చేద్దాం, తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో కూర్చుందాం. మీకు ఈ 4 నెలలు ఆ ర్యాపిడ్ రివిజన్ కానీ ఫాస్ట్ ట్రాక్ కానీ చేయడం వల్ల మీకు 4 నెలలు వేస్ట్ అవుతుంది, సెలెక్షన్ కూడా ఇంపాసిబుల్. సో సీరియస్గా ఉన్న స్టూడెంట్స్ ఒక లాంగ్ టర్మ్ విజన్తో ఫస్ట్ అటెంప్ట్ ప్రిలిమ్స్, సెకండ్ అటెంప్ట్ మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ అన్నట్టు ఆలోచించకుండా ఇవాల్టి నుంచి స్టార్ట్ చేసిన, సో నువ్వు క్లియర్ కట్గా ఆప్షనల్కి ఎంత టైం కేటాయించాలనుకుంటున్నావు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నావు, సో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్గా ఎలా చదవాలనుకుంటున్నావు, ఎటువంటి షార్ట్ కట్స్ లేకుండా సిలబస్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసే విధంగా ఒక లాంగ్ టర్మ్ విజన్తో ఉండాలి. ఫర్ సపోజ్ ఇవాల్టి నుంచి జీరో నుంచి స్టార్ట్ చేసే వాళ్ళకు 2026 మాత్రమే బెస్ట్ అటెంప్ట్, 2025 ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ చాయిస్ ఫర్ యూ. ఎందుకంటే సరే ఫర్ సపోజ్ నాకేం ప్రిపేర్ అవ్వలేదు, సరే 25 ప్రిలిమ్స్ అయిపోయింది అనుకోండి ఫర్ చాయిస్, ఈ 4 నెలలు ప్రిలిమ్స్ చదవడమే కష్టం అవుతుంది. సరే అయిపోయింది ప్రిలిమ్స్, కానీ మెయిన్స్ డిస్క్రిప్టివ్ నీ వల్ల అవుతుందా? సో పైన చదివిన నువ్వు డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ రావాలంటే ఎంత స్కిల్స్ ఉండాలి? సరే డిస్క్రిప్టివ్ ఓకే, బట్ వాట్ అబౌట్ ఆప్షనల్? సో ఆప్షనల్ జనరల్గా కంప్లీట్ చేయడానికి ఒక 4 నుంచి 5 నెలలు మినిమం పడుతుంది ఒక పూర్తి స్థాయిలో చదవాలంటే. సో నువ్వు ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ అయిపోయినా కానీ నువ్వు ఆప్షనల్లో వెనుకబడతావు. సో ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి ఫైనల్ సెలెక్షన్స్లో ఆప్షనల్ అనేది చాలా కీ రూల్. సో అందుకోసం జీరో నుంచి స్టార్ట్ చేసే వాళ్ళు సో అటెంప్ట్ ఇవ్వకపోవడం బెస్ట్. సో పార్షియల్గా స్టార్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్ళాలంటే మోర్ నంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ పైన డిపెండ్ అవ్వాలి. నెక్స్ట్ సిలబస్ పూర్తిగా అయిపోయింది, ప్రిలిమ్స్ మెయిన్స్ టోటల్గా అయిపోయింది, అట్లీస్ట్ 3 నుంచి 4 నెలల రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్లాన్ ఎలా ఉండాలంటే ఫస్ట్ 2 months టోటల్ సిలబస్ని రివైజ్ చేయాలి. టోటల్ సిలబస్ అంటే ఫర్ సపోజ్ 2 months 60 days, 60 days. ఒకవేళ 10 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, జస్ట్ ఎస్టిమేషన్ అంటే యూపీఎస్సీలో లిస్ట్ ఉంది కదా సార్ అంటే అందులో ఒక లిస్టులో మళ్ళీ 2-3 సబ్జెక్ట్ ఇంక్లూడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ సపోజ్ 2 నెలలు 60 days 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో 60/10 అంటే ఈచ్ సబ్జెక్ట్కి 6 days పెట్టుకొని 2 monthsలో టోటల్గా రివైజ్ చేయండి. సార్ ఈచ్ సబ్జెక్ట్ 6 days అంటే ఒక సబ్జెక్ట్ 5 daysలో అయిపోవచ్చు, ఇంకొక సబ్జెక్ట్ 8 daysలో అవ్వచ్చు, ఇంకో సబ్జెక్ట్ 4 daysలో అయిపోవచ్చు. సో నువ్వు బ్యాలెన్స్ చేసుకో. సో ఈజీ సబ్జెక్ట్కి తక్కువ రోజులు, పెద్ద సబ్జెక్ట్కి ఎక్కువ రోజులు పెట్టుకొని 2 monthsలో టోటల్గా A to Z కంప్లీట్ చేసుకో. నెక్స్ట్ 1 month ఏదైతే ఉంటుందో మళ్ళీ ఇంకొక రకమైన ఫాస్ట్ అప్ రివిజన్, లేదా ఒక 45 days ఈ 2 monthsలో చదివిందని ఇంకొకసారి రివిజన్. సో నెక్స్ట్ ఫైనల్గా 15-20 days ఏదైతే ఉంటుందో, ఎందుకంటే 4 months అన్నాం కదా, సో 2 months అయిపోయింది, 45 days కూడా అయిపోయింది, అంటే 1.5 month కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ ఇంకొక 15 days ఉంటుంది. థర్డ్ లాస్ట్ 15 days ఇంకొకటి ఫాస్ట్గా, రోబో సినిమాలో రోబో ఇలా స్కాన్ చేస్తుంది కదా బుక్స్ని, లాస్ట్ 15 days మళ్ళీ ఇంకొకసారి ఫాస్ట్గా రివైజ్ చేయాలి. ఇది మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, మీ యొక్క సిచ్యువేషన్ని బట్టి అప్స్ అండ్ డౌన్స్ చేసుకోవచ్చు. 2 months 1 month 1 month, లేకపోతే 1.5 month 1.5 month 1 month. సో మీకు ఎలా నచ్చితే అలా రివిజన్ని షెడ్యూల్ చేసుకోండి. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎఫెక్టివ్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. చదవడానికి ప్లాన్ ఎంత ఇంపార్టెంటో రివిజన్కి కూడా ప్లాన్ అనేది అంత ఇంపార్టెంట్. ఎంత రివైజ్ చేస్తే అంత గుర్తుండటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది అటెంప్ట్ గురించి మీకు క్లారిటీ ఇచ్చాను, ఎఫెక్టివ్గా రివిజన్ ఎలా చేయాలో క్లారిటీ ఇచ్చాను. సో అట్లీస్ట్ లాస్ట్ 3-4 నెలలైనా రోజు 10 గంటలు కూర్చొని పూర్తి స్థాయిలో చదవని టాపిక్స్ ఉంటే ఈ 2 నెలల్లో కవర్ చేసుకొని, సో ఇంకొక నెల ఇంకా సెకండ్ రివిజన్ కూడా చేసి లాస్ట్ మంత్ ఎఫెక్టివ్ రివిజన్, లేకపోతే 15 days ఎఫెక్టివ్ రివిజన్, ఖచ్చితంగా 3 సార్లు ఈచ్ సబ్జెక్ట్ని రివైజ్ చేయండి. అండ్ అలాగే వీలైనంత వరకు ఫస్ట్ 2 నెలలు ఉన్నాయి కదా, ఎవ్రీ వీక్ ఖచ్చితంగా 2 టెస్టులు రాసేటట్టు ప్రయత్నించండి. సో 2 monthsలో 8 weeks ఉంటాయి, 16 tests రాయండి. 16 టెస్టులు ఖచ్చితంగా మీరు రాయగలిగేటట్టు చూసుకోండి. ఎలాగా? సో పాలిటీకి ఒక టెస్ట్, హిస్టరీకి ఒక టెస్ట్, జాగ్రఫీకి ఒక టెస్ట్, ఎకానమీకి ఒక టెస్ట్, ఎన్వైరన్మెంట్కి ఒక టెస్ట్, కరెంట్ అఫైర్స్కి ఒక టెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక టెస్ట్. సో ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఒక టెస్ట్. సో ఇట్లా ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఒక్కొక్క సబ్జెక్ట్ని క్లాసిఫై చేసుకొని, ఒకవేళ 8 సబ్జెక్టులు వచ్చాయనుకోండి, చిన్న చిన్న సబ్జెక్టులను కలిపి ఒక సబ్జెక్ట్ 8 into 2 16 tests మీకు వచ్చాయి.
తర్వాత ఇంకొక 1 మంత్ 4 వీక్స్ ఉంటాయి కదా, 1.5 మంత్ మళ్ళీ అన్ని గ్రాండ్ టెస్ట్స్ రాయడానికి ప్రయత్నించండి. సో బెస్ట్ గ్రాండ్ టెస్ట్స్ కోసం వేచి చూసి టైం వేస్ట్ చేయకండి. మార్కెట్లో వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూట్స్ అయినా కానీ, మీకు నమ్మకం ఉన్న ఏ ఇన్స్టిట్యూట్ దగ్గర అయినా కానీ టెస్ట్ సిరీస్ రాసుకోండి. మన హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో కూడా ప్రిలిమ్స్ ని బేస్ చేసుకొని చాలా లో కాస్ట్కి, జస్ట్ అఫోర్డబుల్ కాస్ట్కి, మిగతా అన్ని ఇన్స్టిట్యూట్స్ తో పోల్చినా కూడా లెస్ కాస్ట్కి, జస్ట్ 4,999 కి మంచి టెస్ట్ సిరీస్ అఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్నాయి. సో మీకు కావాలంటే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో టెస్ట్స్ ఉంటాయి. ఒక 2 టెస్ట్స్ ఫ్రీగా ఉంటాయి, మీరు ప్లాన్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇంకెక్కడైనా జాయిన్ అయినా కానీ టెస్ట్ సిరీస్ ని మాత్రం మర్చిపోకండి. ఈ 2 నెలలు అది చాలా చాలా ఇంపార్టెంట్. సో టెస్ట్ సిరీస్ పాత్ర అయిపోయింది. ఈ టెస్ట్ సిరీస్ రాయడం మాత్రమే కాకుండా రాసిన ప్రతి టెస్ట్ పైన అనాలిసిస్ చేసుకోండి. అంటే ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, 60 మార్క్స్ వస్తున్నాయా, 70 మార్క్స్ వస్తున్నాయా, 80 మార్క్స్ వస్తున్నాయా, ఎందుకు తక్కువ వస్తున్నాయి, ద రీజన్ ఫర్ లో స్కోర్, ఎందుకు లో స్కోర్, ఎంత తప్పులున్నా ఈ ఫస్ట్ 2 నెలల్లో, ఇప్పుడు 6 డేస్ ఒక్కొక్క సబ్జెక్ట్ అన్నాను కదా, ఎవ్రీ 7th డే టెస్ట్ రాయండి. సో అట్లా 10 సబ్జెక్ట్స్, సో ఆల్మోస్ట్ 10 టెస్ట్స్ వస్తాయి ఈజీగా, ఎంత కాదనుకున్నా. కొన్ని టెస్ట్స్ తగ్గొచ్చు, కొన్ని టెస్ట్స్ పెంచవచ్చు. ఖచ్చితంగా నంబర్స్ కి స్టిక్ అవ్వకండి, జస్ట్ నేను చెప్తున్న ప్లాన్ ని మాత్రమే ఫోకస్ చేయండి. సో టెస్ట్ రాసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ని అస్సలు మిస్ చేసుకోవద్దు, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నువ్వు ఎక్స్ప్లెనేషన్ చూడకుండా మోర్ నంబర్ ఆఫ్ టెస్ట్స్ అలా రాస్తూ పోతూ ఉంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం. మళ్ళీ చెప్తున్నా, ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే, నాకున్న ఈ 6 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అటెంప్ట్స్ లో 5 అటెంప్ట్స్ ఫస్ట్ అటెంప్ట్ వేస్ట్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్ లో ఉండి ఏదో హడావిడి, లేకపోతే ఏమంటారు, ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అంటారు కదా. తర్వాత 5 అటెంప్ట్స్ నాన్ స్టాప్ గా ప్రిలిమ్స్ అయింది. ఆ ప్రిలిమ్స్ అయిన ప్రతి 2-3 రోజులు అవుతానా కాదా అనే ఫీలింగ్ లో ఉండేవాడిని. బట్ 5 ప్రిలిమ్స్ అయ్యాయి. ఎవరైనా స్టూడెంట్ నా దగ్గరకు వచ్చి అంటే నేను ప్రిపేర్ అయిన టైంలో, అన్న 5 ప్రిలిమ్స్ అయిపోయింది, ఎట్లా చదివావన్నా, ప్రిలిమ్స్ కావాలంటే ఏంటన్నా అని చెప్పి అడిగినప్పుడు నా దగ్గర ఏం జంతర్ మంతర్ లేదు, జస్ట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. సో అందుకోసం ప్రాక్టీస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. పోనీ అన్ని టెస్ట్స్ రాసినా కూడా క్వాలిఫై కాని వాళ్ళు ఉంటారు, ఎందుకంటే టెస్ట్స్ రాస్తున్నారు కానీ ఎక్స్ప్లెనేషన్స్ మాత్రం చూసుకోరు. సో దిస్ ఇస్ ప్రైమరీ ఇంపార్టెంట్. అండ్ ఈ టైంలో స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే CSAT, సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. సో 140 మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ ని చూశాను. కానీ అంటే ప్రిలిమ్స్ లో, అంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ తో కీ చెక్ చేస్తారు కదా, నా ఫ్రెండ్స్ సర్కిల్లోనే నేను ప్రిపేర్ అవుతున్న టైంలో, తర్వాత నా స్టూడెంట్స్ సర్కిల్లో నేను టీచింగ్ చేస్తున్న ఈ టైంలో 140, 130, 120 మార్క్స్ వచ్చాయి పేపర్ 1 జనరల్ స్టడీస్ లో. కానీ పేపర్ 2 CSAT లో క్వాలిఫై అవ్వలేకపోయారు. అంటే స్ట్రెంగ్త్, ఎనర్జీ టోటల్ గా జనరల్ స్టడీస్ కి పెట్టడం, CSAT కదా, క్వాలిఫై అయిపోతాం, దాంట్లో ఏముంది అనే ఒక నెగ్లిజెంట్ బిహేవియర్. సో ఎవరిని తక్కువ అంచనా వేయద్దు అంటారు కదా, ఏ సబ్జెక్ట్ ని కూడా తక్కువ అంచనా వేయద్దు, CSAT ని అసలుకి తక్కువ అంచనా వేయద్దు, మిమ్మల్ని ముంచే సబ్జెక్ట్ ఇది. సో CSAT పైన చాలా జాగ్రత్తగా ఉండండి. పోనీ ఇప్పటి వరకు చాలా మంది స్టూడెంట్స్ CSAT స్టార్ట్ చేసేది ఈ ఫిబ్రవరిలోనే. ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 నెలలు గట్టిగా కూర్చుంటే సరిపోతుంది. సో CSAT కి సంబంధించి కూడా బేసిక్ నుంచి హై లెవెల్ క్లాసెస్ మన హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో గౌరీ శంకర్ సార్ అని చెప్పి ఫేమస్ ఫ్యాకల్టీ, రెనౌండ్ ఫ్యాకల్టీ. సో చిన్న చిన్న పాయింట్స్ ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎందుకు మీకు మార్క్స్ పోతున్నాయి అన్న కోణంలో చెప్పడం జరిగింది. ఇతనే కాదు, మీకు ఎక్కడైనా కూడా CSAT బెస్ట్ అనిపిస్తే CSAT క్లాసెస్ కి వెళ్ళండి, CSAT ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇంతకు ముందు నేను చెప్పిన 16 టెస్ట్లను ఫస్ట్ 2 నెలలు 16 టెస్ట్స్ అన్న కదా, అందులో అట్లీస్ట్ 5 టెస్టులు CSAT కి సంబంధించినవి ఉండాలి. మైండ్ ఇట్, ఖచ్చితంగా 5 టెస్టులు. CSAT లో మీకు ఇంకా వెనుకబాటుకు గురి చేసేది ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్స్, అది చాలా చాలా ఇబ్బంది గురి చేస్తుంది. సో అందుకోసం రీడింగ్ కాంప్రహెన్షన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చినప్పుడు సింపుల్ లాంగ్వేజ్ లో ఉంటే నీకు అర్థమవుతుంది, కానీ చాలా చాలా క్రిటికల్ లాంగ్వేజ్ లో వచ్చి ఇన్ఫరెన్సెస్ ని కూడా అడుగుతారు, అంటే దీని నుంచి నువ్వేం తెలుసుకుంటున్నావు అని. సో ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కటి తెలుసుకుంటారు. సో అందుకోసం CSAT పైన కూడా ఎఫెక్టివ్ గా ప్రాక్టీస్ చేయండి, అది కూడా మీకు ఖచ్చితంగా భయపెట్టే సబ్జెక్ట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో నార్మల్ గా అప్లై చేసేటప్పుడు నేను చెప్పాను 1129 పోస్ట్ సంథింగ్ ఉన్నాయని. సో బేసికల్ గా పోస్ట్స్ అంటే 979 పోస్ట్స్, ఒక 150 పోస్ట్స్ ఏమో దీనికి సంబంధించి ఏంటి, ఫారెస్ట్ సర్వీస్ కి. ఇద్దరికి ఒకటే ఎగ్జామినేషన్ ఉంటుంది. సో 2 సర్వీసెస్ రాయాలనుకున్న వాళ్ళకు 2 అప్లికేషన్స్ ఫిల్ చేయాలి. సో ఫిల్ చేసేటప్పుడు సివిల్ సర్వీసెస్ అండ్ ఫారెస్ట్ సర్వీస్ అని అడుగుతుంది. నువ్వు ఫారెస్ట్ సర్వీస్ కూడా పెడితే
మళ్ళీ ఫారెస్ట్ సర్వీస్కి సపరేట్గా అప్లై చేయాల్సి ఉంటుంది. దిస్ పాయింట్ ఇన్ యువర్ మైండ్. అండ్ ఫారెస్ట్ సర్వీస్కి క్లిక్ కావాలంటే యూపీఎస్సీకి ఉండే కట్ ఆఫ్ కంటే ఫారెస్ట్ సర్వీస్కి ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. సో అది నోట్ చేసుకోండి. ఫారెస్ట్ సర్వీస్లో మంచి ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటే జనరల్గా ఉన్న వాటికంటే కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్. సో ఐ హోప్ ఎఫెక్టివ్ రివిజన్ అండ్ అటెంప్ట్కి సంబంధించి సో టెస్టుల్ని ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, సో ఎగ్జామ్ కంటే ముందు స్టూడెంట్స్ యాటిట్యూడ్ ఎలా ఉండాలి, సో అండ్ అలాగే ఫారెస్ట్ సర్వీస్కి రావాలంటే మోర్ నంబర్ ఆఫ్ యునో మార్క్స్ రావాలి. జనరల్గా ఉన్న వాళ్ళకు 110 కట్ ఆఫ్ ఉంది అనుకోండి, ఫారెస్ట్ సర్వీస్ కూడా రాయాలనుకునే వాళ్ళకు 135 కట్ ఆఫ్ ఉంటుంది, 140 కట్ ఆఫ్ ఉంటుంది. సో అండ్ ఈ ఎగ్జామినేషన్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ సీసాట్ మాత్రమే. ఓకే, సో దట్స్ ఇట్. అండ్ ఈ 3 నెలలు ఆప్షనల్ గురించి మెయిన్స్ గురించి ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ప్రిలిమ్స్ పైనే ఫోకస్ చేయండి. ప్రతిసారి అంటే నా కెరియర్లో నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఈ 6 అటెంప్ట్స్లో ఉన్న నా ప్రయాణంలో 6 అటెంప్ట్స్ ప్రిలిమ్స్ కాని ఫ్రెండ్స్ని చూశాను. నాలాగా 6 అటెంప్ట్స్ అన్ని ప్రిలిమ్స్ అయిన ఫ్రెండ్స్ని చూశాను. సెలెక్ట్ అయిన వాళ్ళని చూశాను. ఇంటర్వ్యూకి వెళ్ళి ఆగిపోయిన వాళ్ళని చూశాను నాలాగా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళందరిలో ప్రిలిమ్స్ కాని కేటగిరీలో ఉన్న ఏకైక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నెగ్లెక్ట్. మెయిన్సే కొట్టగలుగుతున్నాం, ప్రిలిమ్స్ ఒక లెక్కన అన్నట్టు మీ ఆలోచన ధోరణి ఉంటుంది. సో ప్రిలిమ్స్ ఇస్ నాట్ దాట్ ఈజీ, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా, ఇంకా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని సీసాట్ని అండ్ జనరల్ స్టడీస్ని ఎఫెక్టివ్గా రివైజ్ చేయండి. అట్లీస్ట్ 3 సార్లైనా రివైజ్ చేయండి. ఈ 3 నెలలు కొత్త బుక్స్, కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకోకుండా చదువుకున్న వాటిని ఎఫెక్టివ్గా రివైజ్ చేయడానికి మీ టైంని స్పెండ్ చేయండి. అండ్ మన హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో సో ప్రతిసారి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ చెప్పేటప్పుడే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ రెండింటికి కలిపి మనం బోధిస్తూ ఉంటాము. సో ఎవరైనా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ కానీ పర్సనలైజ్డ్ మెంటార్షిప్, పర్సనల్ సూపర్విజన్, అంటే నువ్వు క్లాసెస్కి వస్తున్నావా, నువ్వు క్లాసెస్ వింటున్నావా, నేను చెప్పే క్లాసెస్ నీకు అర్థమవుతున్నాయా లేవా. సో ఒక సివిల్ సర్వీసెస్లో ఉన్న స్టూడెంట్కి సో జనరల్గా ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లాస్లో చెప్పి వెళ్ళిపోతున్నామా లేదా ఫీజు కట్టావా అన్నట్టు కాకుండా నువ్వేం చదువుతున్నావు, ఏ ఆశించి ఇక్కడికి వచ్చావు, సో ఎన్ని సంవత్సరాలు ఇక్కడ కూర్చుంటావు, అలా అంటే వెన్నుంటూ ఉండి సో మిమ్మల్ని ఖచ్చితంగా క్లోజ్గా సూపర్వైజ్ చేస్తూ మీతో టెస్ట్లు రాయించి ఎగ్జామ్ ఓరియంటెడ్గా చదివించడానికి హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ మీ రోహిత్. సో ఖచ్చితంగా మీకు ర్యాంకర్లుగా తీర్చిదిద్దడానికి మా శాయశక్తుల ప్రయత్నిస్తాము. ఏదైనా కూడా ప్రిపరేషన్కి సంబంధించి డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో, లేదా మా ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకోవాలంటే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్ కానీ అప్లికేషన్ కానీ సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్.